విశాఖ పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డ్ చింతల లోవ గ్రామంలో మరడి మాంబ అమ్మవారి గ్రామ పండుగలో రెండవ రోజు అయిన ఈ రోజున బాజా భజంత్రీలు, ఆలయ పూజారి, ముత్తైదువులు, భక్తులు, మహిళా భక్తులతో ఆలయ ధర్మకర్త జెర్రీ పోతుల నర్సింగరావు, గ్రామ పెద్దలు పుండి మల్లేష్, ఆలయ కమిటీ పెద్దలు, మహిళా భక్తులు, ప్రజలు మరియు యువకులతో చింతల్లోవ గ్రామంలో శ్రీ 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 మరడి మాంబ అమ్మవారి ఘటాల ఊరేగింపు రెండో రోజు మరడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత వలయంలో అమ్మవారి జాతర గురువారం ముగింపు వేడుకలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు. వేడుక పర్యవేక్షకులు జెర్రిపోతుల నర్సింగరావు, పుండి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో చింతల లోవ గ్రామంలో శ్రీ 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 మరడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు కనులు పండగగా జరుగుతున్నాయి. రెండో రోజు బుధవారం అమ్మవారి ఘటాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా భద్రత అందించారు. ఆలయ ధర్మకర్త జెర్రిపోతుల నర్సింగరావు, పుండి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో అమ్మవారి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కొండ ప్రాంతంలో డప్పులతో అమ్మవారి చలువ కుండలు పురవీధుల్లో ఊరేగిస్తూ మహిళలు ఘటాలకు దారి పొడవునా నీళ్లు పోస్తూ కర్పూర హారతులు ఇచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం మూడో రోజు అమ్మవారి అనుపు మహోత్సవం యథావిధిగా గ్రామంలో ఘటాలు ఊరేగింపు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ కమిటీ, ఆలయ ధర్మకర్త జెర్రిపోతుల నర్సింగరావు తెలిపారు. డాన్స్, బేబీ డాన్స్, బుర్రకథ, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త జెర్రిపోతుల నర్సింగరావు తెలియజేశారు. జరగబోయే జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మల్కాపురం పోలీసువారు భద్రత ప్రమాణాలు పాటిస్తూ వేడుక జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఆనంద పారవస్యం చెందారు.